మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా బింగి మహేష్ ఎంపికయ్యారు. వేములవాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన బింగి మహేష్ ఎంపికయ్యారు. మున్సిపాలిటీలో 28 ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా ప్రభుత్వ పరీక్షలలో ఓటు నమోదు చేసుకున్నారు. బింగి మహేష్ కు అనుకూలంగా 18 ఓట్లు రావడంతో వైస్ చైర్మన్ గా ఎన్నికల అధికారులు అడిషనల్ కలెక్టర్ గౌతమి ధృవీకరించారు. కాంగ్రెస్ అభ్యర్థి వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడంతో పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ హై హై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ ఈ రోజు మన వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఈరోజు మా కౌన్సిలర్ అందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇలా అధికార పార్టీ ఉన్నా కానీ మా కౌన్సిలర్ అందరూ పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించినందుకు వారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నా శిరసు వంశీగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు నుంచి మన మున్సిపాలిటీ ఆఫీస్లో అందరం మేము 18 మందిని ఏకంగా అందరం ఒక దాటి మీద పని చేయాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళ మాటతో వాళ్ళ సహకారంతోనే నేను పని చేస్తానని ఒప్పుకుంటున్నాను. ఎన్నికలో నన్ను నిలబెట్టి నాకు ఓటేసిన 11 మందికి ప్రతి ఒక్కరికి గౌరవ చైర్పర్సన్ గారికి నా అందులో నిలబడ్డ 11 మందికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ పేరు నెలలో 12వ తారీఖు నాడు జరిగే ఎన్నికను అధికార పార్టీ దుర్వినియోగం చేయడానికి ఆ రోజు నేను వైస్ చైర్మన్ అయ్యేది 17 మంది కోరం నాకు నిండి ఉన్నారు. దాన్ని భాగంగా దాన్ని ఒక సాకు చెప్పి ఎలక్షన్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని చెప్పి సాకు చెప్పి దాన్ని వాయిదా వేసి ఈరోజు కోరం నింపుకొని ఈరోజు జరిగింది. నైతికంగా 12వ తారీఖున నన్ను నిలబెట్టిన నైతికంగా నన్ను గెలిపించారు. నేను 12వ తారీఖు నాడు గెలిచినా అని సంతోషపడుతున్నాను. నా అందరూ నిలబడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో నమ్మక ద్రోహం చేసిన కౌన్సిలర్స్ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుల ప్రభావంతోనే ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రజలు మంచోళ్ళు, నాయకులే రాజకీయాన్ని చిల్లర చేస్తుర్రు. ఈ రాజకీయ చిల్లరని అనుకోవాలి. ఏదైనా ఒక్కరికే చేయాలా, ఇద్దరిని లేపి ఇద్దరు అయితే అన్యాయం జరుగుతుంది. ఎవరి పుస్తకాలు లేవుతాయో తెలియదు. బాధాకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. దయచేసి ఇక నుంచి అయినా అందరూ జాగ్రత్తగా ఉండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నన్ను నిలబెట్టి గెలిపించాల్సింది. ఇవాళ 20 మంది మేము బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఉన్నాం. నైతికంగా ఇలా 11 మంది మా బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఓటేశారు. నాకు ఇలా పార్టీలో ఏని వాళ్ళు పార్టీ క్రమశిక్షణ చర్యలు గౌరవ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.